నుంచి వచ్చాము, వేర్ డు వి కమ్ ఫ్రమ్ అనే ప్రశ్న మనం ఎప్పుడన్నా అడుగుతామా? మనం అడుగుతామా? అడగము. మనం ఎంతసేపు మనకి మతపరమైనటువంటి అవగాహనే ఉంటుంది. భగవంతుడు సృష్టించాడు అంతే, అన్నీ కొట్టుకుపోతాయి అందులోనే. అంతే, మనం అందులో అడగము. ఎందుకు పర్యావరణం గురించి వచ్చేసరికి ఈ ప్రశ్న అవసరం అవుతుంది అనమాట. అసలు ఎవరు మనం ఎవరము? మన గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్? ఈ ప్రయాణం ఎటువైపు అనేది కూడా మనం అడగమన్నమాట. ఈ మూడు ప్రశ్నల్లోనే ఈ పర్యావరణ సమస్యలన్నీ ఇమిడి ఉన్నాయి అనమాట. మనం మన ఎటువైపు వెళ్తున్నామని ప్రగతి అనే పేరుతో మనం చేసే ప్రయాణంలో నుంచే మనకి ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ప్రగతి అనే దాంతో చాలా పెద్ద సమస్య. ప్రగతి అంటే అభ్యుదయం అనుకుని మనకి చాలా లెఫ్ట్ పార్టీలన్నీ కూడా దాన్ని ప్రమోట్ చేస్తాయి. ప్రగతి అనే దాన్ని ప్రశ్నించరాని విషయంగా చెప్తాయి. బట్ ఈ ప్రగతి యొక్క కాంక్షలోనే మనిషి తన చుట్టూ తానే ఉచ్చు బిగించుకుంటా వచ్చాడు. భూమి మీద ఉష్ణోగ్రతలు పెరగటం కానీ, క్లైమేట్లో మార్పులు రావటం కానీ, సముద్రాల మట్టాలు పెరగటం కానీ, ఈ వచ్చిన పెనుమార్పులన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం విస్తరించడం కానీ, గాలి, నీరు, నేల కాలుష్యం రావడం కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రగతి కాంక్షలో నుంచి పుట్టుకొచ్చినవే. అది భూమికి మనకి ఉన్న సంబంధం అనేదే పర్యావరణంలో తెలుస్తుంది. మొట్టమొదటి భూమి పుట్టినప్పుడు అది 454 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టింది. అంతకుముందు భూమి లేదు. భూమి పుట్టిన తర్వాత మనుషులుగా మనం ఎప్పుడు వచ్చాము? మన రూపంలో ఉన్న మనుషులుగా మనం వచ్చి 3 లక్షల సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? 454 కోట్ల నుంచి ఈ మధ్యకాలంలో అసలు భూమి జీవులకు యోగ్యత లేదు. జీవించే యోగ్యత అక్కడ లేదు. భూమి మీద వేడి మండే గోళం అది ఏర్పడినప్పుడు ఏమైంది? విశ్వంలో ఉన్నటువంటి డెబ్రీ అంతా కలిసి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి గుద్దుకొని ఒక గోళంగా ఏర్పడినప్పుడు ఆ వేడికి మొత్తం గోళం అంతా మండే గోళం అనమాట. ఇది కూడా అది చల్లబడే వరకు మండుతూనే ఉంది, చాలా వేడిగానే ఉందన్నమాట. ఆ వేడిగా ఉన్న క్రమంలో అది చల్లబడాలి కదా, ఓవర్ ఏ పీరియడ్ తిరుగుతూ ఉంది, కంటిన్యూస్గా చల్లబడుతూనే ఉంది. అప్పుడు గాలి లేదు, ఆక్సిజన్ అనేది లేదు. భూమి చుట్టూ నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడే ఉన్నాయి. ఆర్గాన్ అనే జడవాయువు ఉంది. అది అక్కడ ఉన్నప్పుడు వాటికి ప్రాణులు బతికేటువంటి అవకాశం లేదు. ఈ ప్రాణులు ఎట్లా వచ్చినాయి అంటే, ఇది చల్లబడినప్పుడు భూమి చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఉన్నటువంటి మండిపోయిన హైడ్రోజన్ ఏదైతే ఉందో నీటి ఆవిరిగా భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఆ నీటి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాటరు అది 100 డిగ్రీల కంటే 100 డిగ్రీల దగ్గర నీరు ఏమవుతుంది? నీరు ఆవిరి రెండు ఉంటాయి కదా. ఆవిరి ముందు కూడా ఉంటుంది, కానీ బాయిలింగ్ పాయింట్ 100 నీటికి. సో 100 కంటే 100కు వచ్చేసరికి కొంత నీరు ఏర్పడటం మొదలవుతుంది. ఎంత చల్లదనం ఉంటే అంత నీరు వస్తుంది అనమాట, హీట్ రిమూవ్ చేయగలిగితే. అలా ఇంకా 1 డిగ్రీ తగ్గింది అనుకోండి, మొత్తం నీరే అయిపోతుంది. అట్లా ఆ నీరు అయ్యే క్రమంలో ఏమైంది? ఆ నీరంతా వర్షంలాగా భూమి మీద పడింది. ఆ భూమి మీద వర్షంలాగా పడేటప్పుడు దానికి ఏం చెప్తారంటే, కొన్ని వేల సంవత్సరాల పాటు అది నిరంతరంగా వానలాగా కురిసింది భూమి మీద. అప్పుడు భూమి మీద ఖండాలు లేవు. ఆసియా లేదు, ఆఫ్రికా లేదు, అమెరికా లేదు, ఏమీ లేవు, ఇండియా లేదు, ఏమీ లేదు. మొత్తం అంతా భూమి అంతా కూడా ఒక గోళంగా ఉంది. పైన ఒక క్రస్ట్ లాగా ఉంది. అగాధాలు లేవు, సముద్రాలు లేవు, ఏమీ లేవు. ఆ తర్వాత నీళ్లు పడినప్పుడు నీళ్లు మొత్తం భూమిని కప్పేసింది. ఎంటైర్ ప్లానెట్ సర్ఫేస్ వాజ్ కవర్డ్ విత్ వాటర్ అన్నమాట. ఆ వాటర్ ఉన్నప్పుడు మొదట జీవులు ఈ టైంలో వాన కురిసేటప్పుడు ఏమైంది? విపరీతమైనటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ. మేఘాలు నుంచి వర్షం కురుస్తున్నప్పుడు ఉరుములు, పిడుగులు పడతాయి కదా, లైట్నింగ్ వస్తుంది కదా. ఆ పిడుగులు పడే క్రమంలో నిరంతరంగా పడుతున్నప్పుడు దాంతో నుంచి కెమికల్ రియాక్షన్స్ అయినాయి. గాలిలో నత్రజని ఉంది. అప్పుడు వాన కురుస్తున్నప్పుడు ఈ కొన్ని కెమికల్స్ ఫామ్ అయినాయి. ఆ ఫామ్ అయిన కెమికల్స్ అన్నీ కూడా నీటి ఉపరితలం మీద చేరుతాయి. ఎక్కడ పోతానికి ఏం లేదు కదా, నీళ్ళలోకే వస్తాయి.